హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈజీగా తొందరగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. రైస్ని బాగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. అలాగే ఒక 5 గుడ్లని ఉడకబెట్టేసుకొని వాటికి ఇలాగా నాటు పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టినప్పుడు 5 ఉన్నాయి. ఫ్రై చేసేటప్పటికి మా వాళ్ళు 2 మాయం చేసేసారు. సో 3 గుడ్లని ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బిర్యానీ వండడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 4 స్పూన్స్ నూనె వేసుకోండి. అందులోకి బిర్యానీ సామాన్లు 4 యాలకులు, దాల్చిన చెక్క, 10 మిరియాలు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని అలాగే కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు. అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో కట్ చేసుకుని వేసుకోండి. టమాటో కూడా వేగిపోయిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు గట్టి పెరుగు వేసుకోండి. 1 స్పూన్ కారం, ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు. తర్వాత వాటర్ బాయిల్ అయినప్పుడు చూసుకుని వేసుకుంటా. ధనియాల పొడి 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్ ఇవన్నీ వేసుకుని కొంచెంసేపు వేయించుకొని మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. అలాగే పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. తర్వాత వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకొని రైస్ నానబెట్టుకున్నాం కదా మనం, ఆ రైస్ని వేసేసుకుని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఓపెన్ చేసి ఎగ్స్ వేసేసుకొని ఇంకా 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.